హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి రీసెంట్గా అయితే అండి మనం బోట్ నెక్ స్కాలప్ డిజైన్ అయితే చూసాం కదా. ఇక దానికి సంబంధించి ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే చూపిమన్నారండి, కటింగ్ మొత్తము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి, ఆల్రెడీ రెడీ అయ్యాక మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడైతే నేను స్టార్ డిజైన్ అనేది తీసుకున్నాను, అంటే స్టార్ నెక్ షేప్ అనేది తీసుకొని ఇక ఒక సైడ్ అయితే అండి బోర్డర్ అనేది వేశాను. సో మరి మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే అండి నేను పేపర్ కటింగ్ అయితే చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను బ్లౌజ్ అయితే కట్ చేసేసానండి. సో పేపర్ కటింగ్ చూసినట్లయితే బ్యాక్ నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనము షోల్డర్ కానీ ఈ ఆమ్ హోల్ కానీ తీసుకోవాలండి. అంటే వెడల్పు కూడా మనం 4.5 ఇంచెస్ ఉంటుంది కదండి, సేమ్ అదే వెడల్పు అయితే తీసుకుంటాము. కానీ ఇక్కడ బ్యాక్ హై నెక్ ఇక ఫ్రంట్ డీప్ నెక్ వచ్చినప్పుడు ఫ్రంట్ వ్యూ అనేది కటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఆమ్ హోల్ దగ్గర అదొక్కటి డిఫరెన్స్ అయితే వస్తుంది. మామూలుగా మనము ఏం చేస్తాము, ఫ్రంట్ కూడా బ్యాక్ లాగానే ఆమ్ హోల్ తీసేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ బ్యాక్ హై నెక్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసుకోవాలంటే ఫస్ట్ అయితే అండి మన ఆమ్ హోల్ అనేది డ్రా చేసుకొని ఆ డ్రా చేశాక మనము ఒక 1 ఇంచ్ అయితే లోపలికైతే పాయింట్ అనేది పెట్టుకోవాలండి. నార్మల్గా కాకుండా ఒక 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని పైకి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఆ తర్వాత 1 ఇంచ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ ఆమ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నార్మల్ నెక్కి అయితే అండి, అంటే నార్మల్గా కుట్టే డీప్ నెక్కి అయితే అండి ఫ్రంట్ అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి మాత్రము ముందుగా ఒక 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని ఆమ్ హోల్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ డిజైన్ అయితే అండి మనం ఇక్కడ 7.5 ఇంచెస్ డీప్ అయితే తీసుకుంటున్నాను. ఇక పైనుంచి కిందకి స్ట్రైట్గా చూసినట్లయితే 6.5 అయితే ఉంటుందండి. క్రాస్గా అయితే 7.5, స్ట్రైట్గా అయితే 6.5. సో 6.5కి నేను మార్కింగ్ అయితే చేసుకొని ఈ బాక్స్ షేప్లో కింద నుంచి ఒక 2 ఇంచెస్కి పాయింట్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనము ఈ స్టార్ నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అండి బ్యాక్ హై నెక్ ఉన్నప్పుడు ఫ్రంట్లో మనము ఈ డిజైన్ అనేది తీసుకున్నాక మనం కుట్టే ముందే ఇక్కడ ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, అక్కడ పైన 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి. పైన మాత్రం కట్ చేయాలండి, కింద మాత్రం అలానే ఉంటుంది. ఇక్కడ ఎపెక్స్ పాయింట్ వచ్చి 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక దాని నుంచి కిందకి 2.5 ఇంచ్కి మనము ఈ డాట్ లెంగ్త్ అనేది తీసుకోవాలి. సైడ్ నుంచి అయితే అండి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి డాట్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్కి మనం తీసుకోవాలి. సో ఇది 38 ఇంచెస్ కూడా సరిపోతుందండి. ఇంకొంచెం మీకు ఎక్కువ చెస్ట్ ఉన్నట్లయితే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా అంతా మార్కింగ్ చేసుకొని సైడ్లో అయితే అండి ఒక 1 ఇంచ్ పైకి క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ ప్యాటర్న్ అయితే మీకు చూపించాను కదండి, పైన మాత్రం 1/2 ఇంచ్ కంపల్సరీగా మీరు కట్ చేసుకోవాలి. లేదంటే హుక్ పట్టి కాజా పట్టి కుట్టాక లూజ్ అనేది వస్తుందండి నెక్ దగ్గర. అందుకే పైన 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి, కిందకి స్ట్రైట్గా పెట్టుకొని. ఈసారి నేను క్లియర్గా కట్ చేసే ముందే మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు క్లాత్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, డాట్స్ అన్ని మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు మనము క్రాస్ పట్టి ఏం వేయకుండా డైరెక్ట్గా నేను ఇక్కడ ఈ నెక్ డిజైన్ అనేది కుట్టబోతున్నాను. సో దానికోసం డిజైన్ అంతా మనం కట్ చేసుకున్నాం కదా, దాంతోపాటు కింద ఈ పట్టి షేప్ కూడా రెడీ చేసి పెట్టుకున్నామండి. పట్టి షేప్ కూడా ఒక సైడ్ 3.5 ఇంచ్, ఇంకొక సైడ్ 3 ఇంచెస్ పట్టి అయితే కట్ చేసుకున్నాము. లెంగ్త్ అయితే 10 ఇంచెస్కి. సో ఈ విధంగా రెండు రెడీ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టేసుకొని ఈ డిజైన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ వదులుకొని కుట్టుకోవాలి. రెండు ఈ విధంగా సేమ్ కుట్టేసుకొని పెట్టుకున్నాక మనకి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. సో పర్ఫెక్ట్గా అయితే అండి మనకి నెక్ డిజైన్ వచ్చేసింది చూడండి. క్రాస్ పట్టి లేకుండానే మనం డైరెక్ట్గా అయితే కుట్టేసాం. ఇప్పుడు మనము డాట్ షేప్లో అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆ సెంటర్ లైన్లో కుట్టుకొని డాట్ షేప్ అనేది కుట్టుకున్నామంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా షేప్ అనేది మనకి నీట్గా అయితే వస్తుంది. కింద క్రాస్ పట్టి ఇది కూడా బెల్ట్ పట్టి కూడా యాడ్ చేసేసుకున్నాను. మొత్తానికైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాలెన్స్ ఏముంది, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో మనము బార్డర్ అనేది కుడుతున్నాం కదా. సో ఇక్కడ బ్యాక్ నెక్ కుట్టాక కొంచెం బార్డర్ అయితే మిగిలిందండి. నేను ఆ బార్డర్ని యూజ్ చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్కి ఒక సైడ్ బార్డర్ లైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో ఆ 2 ముక్కలు ఇవే అండి, చూస్తున్నారు కదా. ఈ చిన్న ముక్కలతో కూడా మనము ఈ డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో మిగిలిపోయిందని పడేయకుండా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి చక్కగా మనకి ఇక్కడ స్టార్ నెక్కి బార్డర్ డిజైన్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ షేప్ కూడా చాలా బాగుంది కదా. సో మరి ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది మనకు రెడీ అయిపోయింది. బ్యాక్ ఏమో హై నెక్ బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ ఏమో
ఈ విధంగా స్టార్ నెక్ అయితే వస్తుంది. మరి చాలా పర్ఫెక్ట్గా ఉంది కదండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.